ఓ పక్కన రఫా పాలస్తీనాలో ఉన్నటువంటి ఈజిప్ట్ సరిహద్దు ప్రాంతపు నగరం, పెద్ద నగరం. ఇప్పటికే తూర్పు, పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ అక్కడ దాడులు చేసేటప్పటికి వాళ్ళందరూ పారిపోయి రఫాలో తలదాచుకున్నారు ఇజ్రాయెల్ వార్నింగులతో. ఇప్పుడు ఇజ్రాయెల్ అక్కడ వాళ్ళని ఖాళీ చేయమంది, కానీ చేయలేదు. ఎందుకంటే ఇంకెక్కడికి పోవాలో తెలియట్లేదు, మిగతా ప్రాంతాలని ధ్వంసమైనాయి కాబట్టి. ఇంకోటి, రఫాలో ఉంటే ఈజిప్టుల ద్వారా అక్కడికి ఆహార పదార్థాలు అవన్నీ వస్తూ ఉంటాయి, ఏది ప్రపంచ దేశాలు ఇచ్చే ఆహార పదార్థాలు. అందుకని అక్కడి నుంచి కదలట్లేదు. ఇప్పుడు ఆ ప్రాంతం మీదనే ఒక పక్కన ఇజ్రాయెల్ విరుచుకుపడుతూ ఉన్నటువంటి వేళ ఆగ్రహించినటువంటి ఉగ్రవాద సంస్థలు ఇప్పుడు అల్-కసమ్ తాజాగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ మీద భారీ ఎత్తున అటాక్స్ చేస్తుంది. కెరీం షాలోమ్ తో పాటుగా మోటార్ల ద్వారా దాడులు చేస్తుంది. కెరీం షాలోమ్ అనేటువంటి మిస్సైల్స్తో పాటుగా డ్రోన్ల ద్వారా దాడులు చేస్తుంది. హమాస్ మిలిటరీ వింగ్ అల్-కసమ్ బ్రిగేడ్స్ అటాక్డ్ ఇజ్రాయలీ పొజిషన్స్ ఇన్ కరీం షాలోమ్ ఆఫ్టర్ ద కరీం షాలోమ్ అనేది ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం మీద దాడి చేసింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ రఫా మీద దాడి చేసింది, దానికి ప్రతీకారం అనేది ప్రకటించింది. అల్-కసమ్ బ్రిగేడ్స్ డిస్ట్రాయిడ్ ఎనిమీ ఫోర్సెస్ పెనిట్రేటింగ్ ఈస్ట్ ఆఫ్ ద రఫా క్రాసింగ్ విత్ హెవీ క్యాలిబర్ మోటార్ షెల్స్ అండ్ బాంబర్డెడ్ ఐడిఎఫ్ కన్సంట్రేషన్స్ ఎట్ ద కెరీం షాలోమ్ మిలిటరీ బేస్ విత్ ఏ 114 mm short range Rajum missile system. The attack triggered a rocket siren warning in Kerem Shalom. Israeli military vehicles are seen driving along the Egypt-Gaza border in the ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ రఫా. ఓ పక్కన కరెక్ట్గా ఆయుధాలు వస్తూ ఉన్నప్పుడు మిస్సైల్స్ ఇవన్నీ వాడి ప్రత్యేకించి వస్తున్న దాని మీద దాడికి పాల్పడింది. ప్రస్తుతం అల్-కసమ్ బ్రిగేడ్స్ ఏదైతే హమాస్కి సంబంధించినటువంటి తీవ్రవాద సంస్థ లేదా హమాస్కి సంబంధించిన సైనిక విభాగం అనుకోవాలి, ఏ రూట్లో నుంచి వస్తున్నాయో ఆ రూటు ఏదైతే షలోమ్ ప్రాంతం నుంచి కరీం షలోమ్ ప్రాంతం నుంచి వస్తూ ఉన్నటువంటి వాటి మీద పెద్ద ఎత్తున దాడులకు పాల్పడింది. అయినా ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి తగ్గలేదు. అటాక్స్ అయితే కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.